అగ్ని వార్తలకు స్వాగతం. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంగా పైడికొండల మాణిక్యాలరావు కృషి చేశారని బీజేపీ నాయకులు, మానవతా సంస్థ నేతలు పేర్కొన్నారు. మాజీ మంత్రి, దివంగత నేత పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె, మానవతా సంస్థ డైరెక్టర్, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింధు పైడికొండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక హిందూ రుద్రభూమిలో జరిగిన స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గులాబీ మొక్కలు, శీతల పానీయాలను, బిస్కెట్లను అక్కడి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింధు పైడికొండల మాట్లాడుతూ, నా తండ్రి ఆశయాలు అందరికీ నమస్కారం. మా నాన్నగారు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మానవత అలాగే పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ రుద్రభూమిలో ప్రతి సంవత్సరం మన బంగారాజు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. వర్ధంతికి అలాగే జయంతికి కూడా. అలాగే 6వ వర్ధంతి కూడా ఈరోజు ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి మానవతా సభ్యులు అలాగే అందరూ కూడా దీన్ని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధనకు సమైక్యంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువరానిదన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ మాట్లాడుతూ, మరి ఈరోజు కీర్తి చేసులు మన ప్రీతమ నాయకులు పైడికొండల మాణిక్యాలరావు గారు 6వ వర్ధంతి సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి గడతా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి పైడికొండల సింధు గారికి, వారి పుత్రికైన వారికి, వాళ్ళ అల్లుడు గారు నవీన్ గారు, అలాగే మరి మా పట్న అధ్యక్షులు మరి దువ్వా శ్రీనివాస్ గారు, మరి ఇక్కడికి వచ్చిన బీజేపీ నియోజకవర్గ కుటుంబ సభ్యులకి, మానవత అధ్యక్షులకి, మరి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే మాణిక్యాలరావు గారి గురించి మేము తలుచుకోవాలంటే ఆయనకి మాకు ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నియోజకవర్గానికి తీరని లోటు ఆయన మరణం. ఎందుకంటే ఆయన ఉండుంటే ఈరోజు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఇంకో రకంగా ఉండు. ఎందుకంటే ఆయన స్థాయి ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడే ఈ నియోజకవర్గాన్ని ఒక భారతదేశ చిత్రపటంలో కలపడే విధంగా నిట్టు తీసుకొచ్చి, నిట్టు కోసం అవసరమైతే ఆయన పదవిని తృణపానంగా వదిలేసి సిద్ధపడ్డ నాయకుడు ఆయన. అలాగే మరి ఇక్కడ విద్యా హబ్బుగా ఏర్పడదాకా కావాల్సిన ఏర్పాట్లు చేసిన నాయకుడు. అదే కాదు, ఈ తాడేపల్లి పట్టణం మెయిన్ రోడ్లు ఎంతో అధ్వానంగా ఉంటే మరి ఆయన పక్కా సిమెంట్ రోడ్డు అటు మన పెంటపాడు ముదురూరు దగ్గర నుంచి తాడేపల్లి అవుట్ సైడ్కర్స్ దాకా, నల్లజాల రోడ్డు దాకా 4 లేన్స్ వేయించిన మహనీయుడు. అలాగే మరి పట్టణంలో ఈ బైపాస్ రోడ్డు, ఎందుకంటే సెకండ్ ఉన్న ఈ వంతున్న బైపాస్ రోడ్డు అసంపూర్తిగా ఉంటే ఆయన టైంలో దాన్ని పూర్తి చేసి ఈ రోడ్డు ప్రజలకు అంకితం ఇచ్చిన నాయకుడు. ఈ రకంగా మనం తాడేపల్లిగూడలో ఆయన ఉన్న 3.5 సంవత్సరాల మంత్రిగా, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి పట్టణానికి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అటు అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో కూడా ఆయన నేను ముందున్నానని నిర్మోహటంగా నిజాయితీగా పనిచేసిన ఏకైక నాయకుడు మన పైడికొండల మాణిక్యాలరావు. ఆయన గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువ అవుతాయి. ఎందుకంటే నిట్టు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఈ తాడేపల్లి పట్టణాన్ని నిలబెట్టిన వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు గారు. ఆ రకంగా మరి ఇక్కడ దాంతో ఒక 3-4 ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, అలాగే మరి టీచర్సు, మరి నర్సింగ్ స్టూడెంట్స్, ఈ రకంగా రకరకాల సబ్జెక్టుల మీద అభివృద్ధి జరిగి ఇది ఒక విద్యా హబ్బుగా ఏర్పడింది. మరి ఆయన అంతా చెప్పుకున్న తక్కువ అవుద్ది. ఆ మహనీయుడు మరి అతి చిన్న వయసులో మరి ఎంతోమంది ప్రాణాలు కాపాడి కరోనా టైంలో ఎంతోమంది నిరంతరము నిత్యము ఉదయం సాయం దాకా వివిధ ప్లేసుల్లో చిక్కడిపోయిన వ్యక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా అధికారులతో, నాయకులతో మాట్లాడి మరి కరోనాలో ఎంతోమందిని ప్రాణదానం ఇచ్చిన వ్యక్తి ఆయన. మరి అకాల మరణం చెందడం మన దురదృష్టకరం. మన పార్టీకి తీరని నష్టమైన
మరి ఆయన తరుంచుకోవడం చాలా గొప్పగా ఆలోచిస్తూ మరి ఈరోజు ఆయన పుత్రిక మరి ఆ పార్టీ నిలబెట్టే విధంగా ముందుకు వచ్చినందుకు ఆవిడకు కూడా నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ప్రతి వ్యక్తికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పైడికొండ గారు మాణిక్యాలరావు గారు ఆత్మకు ఆ భగవంతుడు శాంతి ఇవ్వాలని ఆ కుటుంబాన్ని అన్ని విధాలా భగవంతుడు అండదండలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు అని అన్నారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ NIT సాధన కోసం ఆయన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించేందుకు సిద్ధపడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన జీవించి ఉంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేదని అన్నారు. గట్టు మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఆప్తులుగా ఈ తాడేపల్లిగూడెం హితం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మరి ఆపద్బాంధవుడు పైడికొండల మాణిక్యాలరావు వారి యొక్క పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మరే ఇతర సోర్సెస్ నుంచి కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఏదైతే వ్యక్తి తన మనుగడ కోసమే కాకుండా ఈ సమాజ హితం కోసం చేసేటువంటి కొంతమంది ఉంటారు. అటువంటి వారిలో మాణిక్యాలరావు ఒకరు. ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా నిండు మనసుతో వారికి ప్రగాఢ నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు చిట్యాల రాంబాబు, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అగ్ని న్యూస్ తాడేపల్లిగూడెం.